బయటికి వెళ్ళిపోయి అంటే ఫ్రెండ్స్తో కావచ్చు అటు ఎక్కువగా టైం స్పెండ్ చేయాలనుకునే రోజుల్లో ఉన్నాం. అలాంటిది అంటే మీ అబ్బాయి కావచ్చు మీరు కావచ్చు అందరూ కలిసే ఉందాం అనే ఒక దీంట్లో అయితే ఉన్నారు. నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఇష్టం ఉంది. నా చిన్నతనంలో నాకు అది సాధ్యం కాలేకపోయింది. ఇక ఈలోపు నాకు కొద్దిగా యాక్సిడెంట్లో సోడాలిన్ బాటిల్ పేలొచ్చి కన్నుకు దెబ్బ తాకింది. దానివల్ల కన్ను అనేది కొంచెం పక్కకు జరిగింది అన్నట్టు. సర్జరీ వచ్చింది కాదు. ఫ్యామిలీలో అందరికీ చిన్న ఏజ్లోనే మ్యారేజ్ లాగా ఉన్నాయి. సో మీ పైన ఏమో తెలియదు కానీ మీకు బట్ మీ కొడుకు కూడా చిన్న ఏజ్. 21 ఇయర్స్ పెళ్ళి అంటే కొంచెం ఆలోచిస్తాం కదా, ఇంకొంచెం రోజులు ఉంటే. పెళ్ళి అనేటప్పుడు ఏం ఆలోచించారు? ఎందుకు ఈ టైంలో ఏమైనా అనుకున్నారా? అనుకున్నాను కానీ ఇక వాడు పెళ్ళి అయితేనే నేను ఏదైనా అండ్ మీరు చూసుకుంటే ఏంటి కృష్ణానగర్ కష్టాలన్నీ చూసినట్టున్నారు. అన్నపూర్ణ గేట్ని కూడా టచ్ చేశారు. చాలా నేను వచ్చిన తర్వాత హోటల్ పెట్టుకున్నాక వీళ్ళు చిన్న పిల్లలు. మా అమ్మాయి 11 నెలలు. డిసెంబర్ 5కు హోటల్ స్టార్ట్ చేసిన. కానీ నిద్రలు లేకుండా 4 సంవత్సరాలు మస్తు కష్టపడ్డా. రాత్రి 12, 1, 2 గంటల దాకా కూడా ఆమ్లెట్లు, దోశలు, ఇడ్లీలు. ఒక్కసారిగా మళ్ళీ మీరు సోషల్ మీడియాలోకి ఇద్దరు కనిపించారు, అది మీ కొడుకు వల్ల. సో ఇప్పుడు ఎలా ఉంది సోషల్ మీడియా అదంతా? ఒక సీరియల్ గురించి పక్కింట్లోకి వెళ్ళి చూసే ఈమెను చూడాలనుకుని ఇప్పుడు 7.5 లక్షల మంది ఈమెను చూడాలి అని అనుకునే పొజిషన్కి వచ్చింది అంటే అంత. అభియాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్తో అయితే నేను ముందుకు వచ్చేసా. సో యూటర్న్ క్రియేషన్స్. సో ఈ యూట్యూబ్ ఛానల్ని నేను ఎక్కువగా ఈ మధ్యకాలంలో చూస్తున్నా. ఒక ఫ్యామిలీ కూర్చొని చూసేటట్లు ఒక ఫ్యామిలీ అయితే అక్కడ క్రియేట్ చేశారనమాట. నాకైతే చాలా బాగా అనిపించాయి వీడియోస్ అన్నీ. సో ఇలా ఇంత బాగా అనిపించేది మీ అందరి కోసం తీసుకురావాలి కాబట్టి అందులోనే ఒక 2 వ్యక్తులు అయితే చాలా క్యూట్గా అనిపించే వాళ్ళవి. సో వాళ్ళు ఏదైతే తీసుకొచ్చేసాను. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నామండి. సూపర్. అండ్ మీ వీడియోలు కూడా సూపర్గా ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాకు టైం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే థ్యాంక్ యూ. నా చేత ఏడిపించారు. స్పైసీ చికెన్ అయితే చాలా బాగుంది. సో ఏంటి మీరు వంట స్పెషలిస్టా? నేను ఎక్కువ ఏం ఆయనే చేస్తాను వంట కూడా. సార్ ఏంటి సార్ పిల్లలకి మంచి చేసి పెట్టాలని ఆల్రౌండర్ మీరు. ఓపిక ఆయనకు. సో వంట కూడా చేస్తారు. ఇవతల యాక్టింగ్, అవతల వంట అన్నీ అసలు తగ్గేదే లేలా ఉంది. పిల్లలు బయటకు వెళ్ళొద్దు, ఏదైనా ఇంట్లోనే చేసుకోవాలి. ఏదైనా కానీ అందరు నా కళ్ళ ముందటనే ఉండాలి. మనం అంతా ఒక దగ్గర కూర్చొని తినాలి అనేది ఒక నాది. సో అంటే జనరల్గా సార్ ఈ మధ్య కాలంలో ఎలా ఉందంటే బయట సొసైటీ పిల్లలు అంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత మేము బయటికి వెళ్ళిపోయి అంటే ఫ్రెండ్స్తో కావచ్చు అటు ఎక్కువగా టైం స్పెండ్ చేయాలనుకునే రోజుల్లో ఉన్నాం. అలాంటిది అంటే మీ అబ్బాయి కావచ్చు మీరు కావచ్చు అందరూ మనం కలిసి చేసుకుందాం, కలిసే ఉందాం అనే ఒక దీంట్లో అయితే ఉన్నారు. అండ్ మీ వీడియోస్ కూడా చూసుకుంటే ఎక్కడ మీ ఫ్యామిలీ అందరూ కలిపి చేస్తున్న వీడియోస్. సో ఏంటి అసలు యూట్యూబ్ ఛానల్లో మీరు కనిపించాలి అని ఎందుకు అనుకున్నారు? నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఇష్టం ఉండే. నా చిన్నతనంలో నాకు అది సాధ్యం కాలేకపోయింది. దాదాపు ఆఫర్లు వచ్చినాయి. ఆఫర్లు అంటే మామూలుగా శ్రీవారి ప్రియురాలు అలాంటి వాటిలో చిన్న సైడ్ క్యారెక్టర్లు, సైడ్ రోళ్ళు వచ్చినాయి. కానీ మా అమ్మ వాళ్ళకి ఇట్లా తీసుకొచ్చారు. నిడిచిపెడితే ఇట్లానే సినిమాలో పండు తిరుగుతారు. ఇక్కడికి వచ్చినాక హైదరాబాద్లో అప్పుడు ఎట్లా ఉండే అంటే వాళ్ళని భయపట్టించారు అన్నట్టు. ఉన్న వాళ్ళు చాలా అది ఉంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళని ఎవరిని ఉండనియ్యారు. అవును, ఎందుకంటే ఇవి చాలా పెద్ద ఇది అది ఉంటుందమ్మా. ఇది కొంచెం పేరు వచ్చిందంటే వాళ్ళను చంపి గడ్డేర్లు ఇవి మూతలు తీసాను లేచేసారంటే మీ కొడుకు కూడా దొరకదు భయపెట్టారు. అలా చెప్పిరట. ఏదైనా చెప్పి ఇంటికి తీసుకుపోవాలని చెప్పని ఏదో చెప్పేసి తీసుకొని వెళ్ళారు. ఇక తర్వాత పెళ్లి చేసి పడేసారు అంతే. ఇక ఎక్కడ సార్ మీది ప్రాపర్? సిద్దిపేట. ఓకే, ఎక్కడే మరి? సిద్దిపేట. నాన్న కష్టపడుతూ నన్ను చదివించండు. చదువుకోమంటే నాకు ఎక్కలేదు. సెకండ్ ఇయర్ కిందకు మీకు సెకండ్ ఇయర్ వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చేసిన డిస్కంటిన్యూ. ఓకే. ఇక ఆ తర్వాత టైలర్ నేర్చుకున్నా. టైలర్లో A to Z లేడీస్ జెంట్స్ అన్ని
స్టిచ్చింగ్ చేయగలుగుతా. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ తర్వాత డ్రైవింగ్. ఆ తర్వాత ఏం చేసినాము, ఓను ఏదైనా ఓన్గానే, అంటే ఎవరి దగ్గర పని చేయకుండా డ్రైవింగ్ నేర్చుకుని ఒక ట్యాక్సీ అంబాసిడర్ కార్ తీసుకున్నా, దాన్ని నడిపించుకున్నా. ఉమ్. ఇక ఆ తర్వాత ఏం లేదు. సో మీరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ అరేంజ్ మ్యారేజ్. బట్ లవ్ మ్యారేజ్ లాగా ఉన్నారు మీరు కపుల్స్. లేదండి. ఎప్పుడండి మ్యారేజ్ ఎప్పుడైంది? 2021 2001లో. 2001లో అయింది. సో ఏంటంటే ఈ మ్యాచ్ మీకు వచ్చినప్పుడు ఈయనే కరెక్ట్ అని ఎలా తెలుసుకున్నారు ఏంటి? నేనేం తెలుసుకోలే, మమ్మీ డాడీ అప్పుడు మనకేం తెలియదు. చెప్పారు, చేసేసుకున్నావా? ఇక అప్పుడు జనరేషన్ ఎట్లుందంటే ఇతన్ని చేసుకుంటే చేసుకునేది. అంటే ఆమెకు అప్పుడు 16 years అంతే. అప్పుడు ఆమెకు 16 సంవత్సరాలు, నాకు 20 years. ఎర్లీగానే చేశారు అయితే. అదే సినిమాలో పోటీ అటు ఇటు తిరుగుతున్నాడు ఎందుకు అని చెప్పని తీసుకుపోయి పెళ్లి చేస్తే పడి ఉంటాడు చేశారు. అంతే అలా అన్నారా? ఇక అంతే. ఇప్పుడు ఈ సినిమాలు వల్ల తిరుగుతాం వల్ల వాళ్ళకి ఏదో ఇక అందరు ఏదో చెప్పి భయపట్టించేసరికి మళ్ళీ మాకు ఒకటినే కొడుకుని నేను, ఒక చెల్లె నేను. ఇక మళ్ళీ ఉన్నొక్కడు ఎట్లా కానిస్టేబుల్ జాబ్ వస్తే కూడా పంపించలేదు వాళ్ళు. అవునా? అప్పుడు అన్నల అది ఉంటుండే కదా, కాల్చుకొని సావడం. అవసరమా? ఎందుకు, నేను చదువుతారా నిన్ను, నువ్వు మంచిగా చదువుకోమని చెప్పి మా నాన్న అనేవాడు. ఇక చదువు మాకు అది కాలేదు. ఇక ఈలోపు నాకు కొద్దిగా యాక్సిడెంట్లో సోడాలిన్ బాటిల్ పేలొచ్చి కన్నుకు దెబ్బ తాకింది. దానివల్ల కన్ను అనేది కొంచెం పక్కకు జరిగింది అన్నట్టు. సర్జరీ వచ్చింది కాదు 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 మధ్యలో పుట్టుకతోటి వచ్చిన కళ్ళు చాలా మంచిగా ఉండే, పెద్దగా ఐస్ పెద్దగా మంచి చాలా బాగున్నది. ఆ రకంగా అందంగా ఉన్నా అనే ఉద్దేశంతో నేను సినిమాలకు పోదామనే ఉద్దేశం అట్లా వచ్చిన. నేను మనమోటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు కదా. అవును అవును. దానివల్ల దెబ్బ తాకడం వల్ల ఇక నాకు ఇంట్రెస్ట్ పోయింది. నాకే కరెక్ట్ అనిపిస్తలేదు, మనం ఎవరు తీసుకుంటారు అనేది. చాలా మటుకు కూడా వెళ్ళతోటి కూడా నా ఫ్యామిలీ తోటి కూడా ఇది మంచిగా సరి చేయించుకుంటాడు, ఎందుకే మంచిగా ఉన్నావు, దాన్ని ఎందుకు అది చేస్తున్నావు అని చెప్పాను. సో ఎలా జరిగింది సార్ అది? మేము సిద్దిపేటలో ఇల్లు కట్టుకున్నప్పుడు మీద ట్యాంకు కట్టాలంటే సిమెంట్ పని కోసం పోయినాము. ఆడ చూడాలి గ్యాస్ నింపేది ఉందట, మనకు తెలియదు అది సిద్దిపేటలో. ఓకే. అక్కడ ఎక్కడో దూరాన పోయి పేలింది. అది పేలొచ్చేది అది అచానక్, అంటే కన్నుకు తాకుతుంటే అది కంటి రెప్ప ఎంత జాగ్రత్త ఉంటుంది, కంటి రెప్పకు తెలియకుండా వచ్చి తాకేసింది. అది అంత ఫాస్ట్ వచ్చి కొట్టేసింది, మొత్తం ఇది అయిపోయింది. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో 2 times సర్జరీ జరిగింది. ఇంక అప్పుడు నుంచి మేడం జిల్లా మేడం ఏదో మేడము ఫస్ట్ ఏమో బాడీ ఆశిచ్చి చేసిర్రు, అప్పుడు సక్సెస్ ఉంది. మధ్యలో ఒకసారి కుట్లు ఊడిపోయినాయి. కుట్లు ఊడిపోయి మళ్ళీ అదైతే మేడం ఏం చేసింది, బాడీ అంటే నిద్రపోయేటట్టు కాకుండా ఎక్కడైతే సర్జరీ జరుగుతుందో అక్కడనే చేసింది. దానికి ఒకదానికే చేసేసరికి ఏంటంటే ఇది ఉండిపోయింది, ఇది అటు ఇటు తిరిగింది. దీనివల్ల వాళ్ళ సర్జరీ క్రాస్ అయిపోయింది. మేడం అడిగిన, అది నీ కన్ను ఇది తిరగడం వల్ల అది క్రాస్ అయింది బాబు, మళ్ళీ తర్వాత చేద్దాంలే అని చెప్పింది. ఇక తర్వాత నాకు పోనీకి రాలేదు. అంటే అప్పటికి 2 సార్లు పోవాలంటేనే చాలా అది అయిపోయింది. అవును. సర్లే. సో హాస్పిటల్ అంటేనే భయం ఉంటుంది, ఎందుకులే అని. ఇక కన్ను క్రాస్ అయింది. ఇప్పుడు యూట్యూబ్లో కూడా ప్రేక్షకుల ముందుకు, మన సబ్స్క్రైబర్ ముందుకు రావాలంటే కూడా కొద్దిగా గ్లాసెస్ కవర్ చేసుకుంటూ చేస్తాం. మనం ఎంత మంచిగా చేసినా కానీ ఫేస్లో ఒక నాకంటూ కొద్దిగా ఏదో గిల్టీ అనిపిస్తాను. ఏం లేదు సార్, అంటే మంచి కంటెంట్ ఉంటే జనాలు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. సబ్స్క్రైబర్ సార్ మీరు ఇంట్లో కూడా అద్దాలు పెట్టుకున్నారు అంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి తెలియాలని చెప్తున్నాను నేను ఈ ఇంటర్వ్యూలో. సో ఆ కామెంట్లు పెట్టిన వాళ్ళగా చూసారు, నేను అడగక ముందే మీరు చెప్పేసారు. వాళ్ళకి తెలియాలి అని, చాలా క్లారిటీగా ఉన్నారు సార్ మీరు. వాళ్ళకి తెలియాలి ఎందుకోసం పెడుతున్నారు అంటే, ఇప్పుడు నేను ఏది చేయాలనుకున్నా కానీ వాళ్ళ ఫేస్ అయినా వాళ్ళ కంటెంట్ అయినా అందంగా ఉంటేనే చూస్తారు. అందంగా ఉండడానికి కోసం నేను కొంచెం మాస్క్ వేయవలసి వస్తుంది అంతే. సో మీది మ్యారేజ్ అయిపోయింది, చిన్నప్పుడు మ్యారేజ్. సో తర్వాత ఏంటి అంటే అతనే సర్వస్వం అనుకుంటే అదే ఉన్నారా, లేకపోతే మీరు ఏమైనా చదువుకోవాలి ఇలా ఏమైనా అనుకున్నారా? ఏం చదువుకుందాం అనుకున్నా కానీ ఇంకా ఆయనకు రికార్డింగ్ సెంటర్ ఉండే నా పెళ్ళి అయినప్పుడు. ఇంకా నాకు కూడా అదే నేర్పించారు, సీరియల్ రికార్డింగ్ చేస్తుండే. సీరియల్ రికార్డింగ్, ఆడియో క్యాసెట్స్, పాటలు, అవును రీల్ క్యాసెట్ అది నేర్పించిండు. ఇక నేను కూడా ఇద్దరం అదే చేసుకుంటుంది. అప్పుడు అది చేసుకున్నాక ఇంట్లో కొంచెం గొడవల వల్ల ఇంకా మేము బయటకు రావాల్సి వచ్చేసింది. సిద్దిపేట నుండి అడుగు పెట్టారు హైదరాబాద్కి, అంతేనా?
ఏమనుకున్నామంటే సరే ఒకసారి బయటకు వెళ్దాం. మా నాన్నకి ఏంటంటే మా నాన్న ఆయన సొంతంగా సంపాదించుకున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న ఆయనకి ఏమి ఇవ్వలేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఆయనకు. నేను సంపాదించుకున్నా, మీరు కూడా ఇట్లా సంపాదించుకోవాలి అనేది అదే అది. నీకు ఇంట్లో ఉంటే ఏం తెలుస్తుంది రా, ఒకసారి బయటకు పోతే తెలుస్తుంది అని అంటే సర్లే ఒకసారి వెళ్దాము ఒక 6 months అని చెప్పని బయటకు వెళ్ళాము అన్నట్టు. 6 months కాస్త 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు అవుతుంది. 13-14 సంవత్సరాలు అయిపోయింది. అంటే సక్సెస్ కొట్టినాం అన్నట్టు. కరెక్ట్. అంటే ఎంతైనా సొంత ఊరిలో ఉంటే ఆ హ్యాపీనెస్ వేరంటారు కదా, సొంత ఊరిలో ఉండాలి, ఆ పల్లెటూరు వాతావరణంలో ఉండాలంటారు. మీరేంటి మరి అటు వెళ్ళాలనిపించలేదా? అక్కడ నుంచి నేను జీరోకి వచ్చినా అండి. అక్కడ ఏముంది అనుకునే ఉన్నది ఉన్నాయి, అన్ని నానా సంపాదించిన ఆస్తులన్నీ ఉన్నాయి. కాకపోతే నేను అట్లా నేను నిరూపించుకుంటా అనే ఉద్దేశంతో మా నాన్న ఎలాగో ఆయన వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చింది ఏం లేకుండా ఆయన సొంతంగా సిద్ధి పెట్టుకోవచ్చు. మా నాన్నది అప్పనపల్లి నుంచి సిద్దిపేట వచ్చిండు ఆయన. ఆయన అక్కడ స్తంభం జెండా పాతిండు. సిద్దిపేట నుంచి నేను హైదరాబాద్కి వచ్చిన. నేను కూడా అట్లా కావాలి అని అనుకొని వచ్చిన అన్నట్టు. ఇక ఇక్కడికి వచ్చినాక మీరు చూస్తున్నారు ఇట్లా ఉన్నాము. ఓకే. అండ్ మీ చూసుకుంటే అంటే మీ ఫ్యామిలీలో అందరికీ చిన్న ఏజ్లోనే మ్యారేజ్ లాగా ఉన్నాయి. సో మీ పైన ఏమో తెలియదు కానీ మీకు, బట్ మీ కొడుకు కూడా చిన్న ఏజ్. ఆయనకు 21, ఆమెకు 20. అదే ఇప్పుడు అంటే 21 years పెళ్ళి అంటే కొంచెం ఆలోచిస్తాం కదా, ఇంకొంచెం రోజులు ఉంటే వాళ్ళు ఇంకా ఏదైనా సాధిస్తారేమో అనుకున్నా. పెళ్ళి అనేటప్పుడు ఏం ఆలోచించారు, ఎందుకు ఈ టైంలో ఏమైనా అనుకున్నారా? అనుకున్నాను, కానీ ఇక వాడు పెళ్ళి అయితేనే నేను ఏదైనా చేయగలుగుతా, ముందుకెళ్తా మమ్మీ అని చెప్పిండు అన్నట్టు. ఇంకా అలాగనే వాళ్ళ డాడీకి చెప్పి వాళ్ళ డాడీని బతిమలాడి ఒప్పించిన నేను. ఇంకా వాళ్ళ డాడీ ఫస్ట్ ఒప్పుకోలేడు, తర్వాత ఒప్పుకుంది. ఇంకా పిల్లల తరపున వాళ్ళు వచ్చి అడిగారు, వాళ్ళ అమ్మోళ్ళు వచ్చి అడిగారు, ఆ పిల్లని పంపి అన్నారు. అందులో హీరోయిన్ ఏమైనా అంటే వేరే అమ్మాయిని పెట్టుమని అంటే ఆయనకి హీరోయిన్ కాదు కావాల్సింది, ఆమె కావాలి మన మైండ్లో అట్లా ఉండిపోయింది. ఓకే. మనకు తెలియదు కదా వాళ్ళు అట్లా చేస్తారని. నేనేమనుకున్నా అంటే వేరే అమ్మాయిని పెట్టు, ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలలో సీరియళ్ళల్లో కూడా మారుస్తున్నారు. కొన్ని కారణాల వల్ల హీరోయిన్ మారవలసి వచ్చింది, లేకపోతే అమ్మ క్యారెక్టర్ మారవలసి వచ్చింది అని కొన్ని చెప్తుంటారు కదా. మన దాంట్లో కూడా అట్లా చెప్పు అంటే లేదు డాడీ ఆమెనే ఉండాలి అని. అంటే వానికి సీరియల్లో కాదు లైఫ్లో కావాలని అంటుండని ఇది వాళ్ళు వచ్చి చెప్పేంత వరకు కూడా మనకి బాగా కనెక్ట్ అయినప్పుడు అరే నీకు కావాల్సింది సినిమాల్లో కదరా నీ లైఫ్లోకైనా అర్థమైందా? సూపర్. సో అంతా బాగా అయిపోయిందా పెళ్ళంతా, ఏ ఆటంకాలు లేకుండా? ఎలాంటిది ఏం లేదు. అంటే మేము ఇప్పటి జనరేషన్ తెలిసేలాగా అన్ని అన్ని మాకు ఎలాగో మేము ఒక 23 సంవత్సరాలు 24 సంవత్సరాల కింద మేము ఎట్లా చేసుకున్నాము అలానే చేసాము వీళ్ళకి కూడా. సూపర్. ప్రతిదీ ఒక 5-6 రోజుల పండగలాగా చేసినాం అట్లా చేసాం. కట్నం ఏమి ఇవ్వలేదు. 2 కొడుకులు అంటే అందరూ ఇంకేంది మస్తు కోట్లు వస్తాయి అది అంటారు, కానీ మాకు కట్నం ఏం లేదు. మేము కూడా అందరూ అలాగే అంటారు కదా. మేము అనుకున్నది ఒకటి, ఇంకా అయింది ఒకటి అయిపోయింది. కానీ అమ్మాయి అయితే మంచిది, సో మంచి కోడలు అయితే వచ్చింది అంతే. అదే కట్నం అని కూడా అంతే. ఆమె ఏమనిపిస్తుంది అంటే ఈమె నాకు ఎట్లా చేదోడు వాదోడు అంటే నాకు నువ్వు ఏది చేస్తే నీ వెనకాల నేనున్నా అని ఎలా సపోర్టివ్ ఇచ్చిందో ఆమె కూడా అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఆమె డిగ్రీ అయిపోయింది, న్యూట్రిషన్ చేస్తుంది, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేస్తుంది. అయినా ఆమె చదువుకుంటా అంటే చదివిస్తా అని చెప్పిన నేను. సూపర్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన ఏ పని చేస్తా అంటే ఆయన వెనకాలనే ఉంటుంది. ఆమె తన ఇష్టం, మీ వారసత్వం వచ్చింది మరేంటి. అంతే. అట్లానే మాకు ఆమె బాగుంది. ఇక వచ్చే 2వ కూడా పెళ్లికి ముందు ఆవిడ తెలియదు కదా. సో పెళ్లి అయిన తర్వాత మీతో పాటు అన్నిటిలోనే ఉన్నారు, అలాగే మరి వాళ్ళు కూడా ఉన్నారు. నేను అట్లా అనుకుంటా, మీ కపుల్ లాగా అనిపించింది. ఇప్పుడు ఈమె కూడా ఎట్లా అంటే చూసిన చూసిన తర్వాత మళ్ళీ ఎంగేజ్మెంట్ పెళ్లి పెట్టుకొని వచ్చినప్పుడే మళ్ళీ చూసినాం. అంతే. అలా ఎప్పుడు మేము మాట్లాడలేదు. ఫోన్ కూడా అప్పుడు ఫోన్లు అవైలబుల్ లేవు. బీపీ నెంబర్ తీసుకుని పక్క పోటీ టెలిఫోన్లు ఉంటాయి కదా, ఆ నంబర్లో ఫోన్ చేసి అడగడం, వాళ్ళ ఫోన్ చేసి మీకు ఫోన్ వచ్చిందంటే పోయి మాట్లాడడం అట్లా ఉండేది. అది వేరే, అది మంచిగా అనిపించింది. ఇప్పుడు అంతా ఎప్పటిదప్పుడే ఇప్పుడు ఇక్కడ జరిగింది అక్కడ కనబడుతూనే ఉంది. అంతా దాపరికం అనేది లేకుండా థ్రిల్లింగ్ లేకుండా పోయింది ఇప్పుడు. సో అప్పుడంటే పెళ్ళైన వరకు ఆ ఎగ్జైట్మెంట్ ఉండేది. అండ్ మీకైతే తనకైతే యాక్టింగ్ ఇంట్రెస్ట్ అన్నారు, ఓకే. బట్ మీకు యాక్టింగ్ అంటేనే ఏంటో తెలియదు, సో అసలు ఈ ఫీల్డ్ తెలియదు.
మీకు ఇప్పుడు వచ్చి ఒక వీడియో చెయ్యండి అంటే ఏంటి ఆ భయం లేకుండా అంత దినిగా చేసేస్తారు ఏంటి? ఇంకా ఎందుకంటే ఇంకా నేను మా కొడుకులదే వాళ్ళు ఏది అనుకున్నారో నేను కూడా అదే అనుకోవాలని చేసేస్తున్నాను అంతే. సో వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టమే నా ఇష్టం ఇంకా అంతే. ఇంకా హోటల్ కూడా ఏం పెడతలేము ఇక ఇదే చేసుకుంటున్నాం ఫ్యామిలీ అందరం ఇంకా. ఓకే. సో అంటే ఫస్ట్ టైం కొంచెం భయం ఉంటుంది కదా, సో నేను చేయను మీరు మీ నాన్నగారు చేసుకోండి అని అంటారు కదా ఎవరైనా. ఫస్ట్ అన్నాను కానీ నేనే వాళ్ళని మళ్ళీ బాధ అనిపించి నేనే వచ్చి చేసేసాను. ఫస్ట్ అయితే అన్నారు చేయను, అంటే నాకు మా ఇంటికాడ వాళ్ళు ఏమని అనుకుంటారో ఏమో అని అట్లా భయం అవుతుండే. మీరు ఎంతమంది ఫ్యామిలీ? అక్క అన్న నేను. సో నీకన్నా పెద్దలు ఉన్నారు కాబట్టి మా ఏమనుకుంటారు? అక్క కూడా అంతే. ఇప్పుడు నేను ఏమన్నా ఇష్యూ మా కొడుకు ఏదైనా చెప్తే చేస్తా అంటది ఆమె కూడా. మా అన్న కూడా అంతే, ఎవ్వరు నేను చెయ్యను అని అట్లా అన్నారు. యశు ఏది చెప్తే అది చేస్తారు వాళ్ళు. ఇప్పుడు క్రియేట్ చేశారు అలాగా, ఇప్పుడు క్రియేట్ అయిపోయింది అలాగా. అంటే యశు ఏది చెప్పినా ఒక మంచి కంటెంట్ చెప్తాడు, దానిలో చేస్తే బాగుంటది అని అనుకుంటారు. అక్క అంతే అన్న అంతే ఇద్దరు. అండ్ మీరు చూసుకుంటే ఏంటి కృష్ణానగర్ కష్టాలన్నీ చూసినట్టున్నారు, అన్నపూర్ణ గేట్ని కూడా టచ్ చేశారు. ఏం సార్ చాలా నేను వచ్చిన తర్వాత హోటల్ పెట్టుకున్నాక వీళ్ళు చిన్న పిల్లలు. మా అమ్మాయి 11 నెలలు, మా బిడ్డ 11 నెలలు, యశు 5 సంవత్సరాలు ఉంటాడు కావచ్చు, అంజి 3 సంవత్సరాలు ఉంటాడు. మా ముగ్గురు పిల్లల్ని తీసుకొని వచ్చిన పాపను 11 నెలల పాపను తీసుకొని నవంబర్ 27కి సిద్దిపేట వదిలిపెట్టి వచ్చాను. డిసెంబర్ 5కు హోటల్ స్టార్ట్ చేసిన. కానీ నిద్రలు లేకుండా 4 సంవత్సరాలు మస్తు కష్టపడ్డా. నేను కష్టం అంటే నా పిల్లలకు అలాంటిది రావద్దు అనే దాని లెక్కల కష్టపడ్డా. ఎట్లా అంటే రాత్రి 12, 1, 2 గంటల దాకా కూడా ఆమ్లెట్లు, దోశలు, ఇడ్లీలు, మిర్చి బజ్జీ ఏదంటే అది పబ్లిక్ ఏది అడుగుతుంది కాస్త లేకుండా మేము కల్పించేది నేను చేసేవాడు. రాత్రి 2 గంటలకు కూడా హోటల్ తీసి ఉంటే బేగంపేట పిఎస్ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి వేసుకొని పోదురు. లేట్ అయినది వాళ్ళు ఎట్లా అంటే ఈ రాత్రి దాకా మీరు ఉంటే ఎట్లా అది అని చెప్పని హోటల్. అంటే పిల్లలు చిన్నోళ్ళు, సిద్దిపేట నుంచి కొత్తగా వచ్చిన సార్ నేను ఇట్లా చిన్న పిల్లలు సార్ నాకు తెలియదు ఇక్కడ టైమింగ్స్ అని అంటే వదిలిపెట్టి వెళ్ళారు. అట్లా 1 గంట దాకా కూడా నేను ఉండి మళ్ళీ మబ్బులో 4 గంటలకు లేచేవాడిని. 4 గంటలకు లేచి మళ్ళీ టిఫిన్ కోసం పిండిలన్నీ కలుపుకొని చేసి 12 గంటల దాకా నేను నిలబడి చేసిన తర్వాత మోండా మార్కెట్కి వెళ్ళేవాడిని. మార్కెట్కి ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ వేసి ఎక్కడ ప్యాట్ని దగ్గర కింగ్స్ వేర్ మహబూబ్ కాలేజ్కి అపోజిట్లో ఉంటుంది కింగ్స్ వేర్. ఆ స్కూల్లో వాళ్ళని దించేసి మార్కెట్ వెళ్ళి కూరగాయలు తీసుకొని, అంటే ఇక్కడ కొంటే 10 రూపాయలు ఉంటే అక్కడ మార్కెట్లో 8 రూపాయలు, 100 రూపాయలు మిగులుతాయి. అంటే 1 కిలో 2 కిలోలు కాదు కదా, ఒక 50 కిలోలు అన్ని కలిపి ఒక 50 కిలోలు అవసరం ఉంటాయి. 52లో 100 రూపాయలు మిగులుతాయి. ఆ ఆలోచనతో అంత దూరం వెళ్ళి వెనకాల ఒక పిండి బస్తా, ముందట కూరగాయలు అవి, ముందట అంజని కూర్చోబెట్టాలి, వెనకాల పెద్దోడిని పిండి బస్తా మీద కూర్చోబెట్టుకోవాలి, బండి మీద రావాలి. వచ్చి అవి దించేసి మళ్ళీ సాయంత్రం వరకు మా పిండి కలిపి పెడుతుండే. ఒకవేళ టైం ఉంటే పడుకునే వాళ్ళం, లేకపోతే కంటిన్యూ. 4 సంవత్సరాలు కాదు సార్ అలా చేస్తే అంటే హెల్త్ ఎక్కువ ఖరాబ్ అవుతుంది అంటారు. అలాంటి భగవంతుడు మాకైతే ఇప్పటి వరకు అయితే హార్ట్ సర్జరీ అయింది, అయినా అన్ని పనులు చేసిండు. నా పెళ్ళైనాక అంజి పుట్టినాక సంవత్సరానికి ఏమో అయింది హార్ట్ సర్జరీ. 2008లో హార్ట్లా అదేంటి ఎంబీఆర్ మెట్రో వాళ్ళు జామ్ అయిపోయిందంట, అది ఆపరేషన్ చేయాలి అని అంటే ఇంకా అపోలో హాస్పిటల్లో చేసారు. ఓపెన్ హార్ట్ సర్జరీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఇక్కడికి వచ్చి ఉన్న తర్వాత సిద్దిపేటలో ఉన్నప్పుడు పిల్లలు చిన్నోళ్ళు అప్పుడు సంవత్సరం 2008లో సర్జరీ అయింది. ఎప్పుడు నాకు సర్జరీ అయినట్టు ఎప్పుడు ఫీల్ కాలేదు నేను. నా పిల్లలు కానీ ఈమె కానీ నాకు ఎప్పుడు నీకు అయింది ఇది తినవకు ఇది తిను అని ఏమో వీళ్ళు వీళ్ళు చెప్పలేదు. నేను కూడా నాకు ఇట్లా అయిందని చెప్పి నేను ఎప్పుడు అడగలేదు. మామూలుగా అందరిలాగానే ప్రతిదీ అన్నీ చేస్తాను నేను. ఇక ఇప్పుడు పిల్లలు పెరిగారు కాబట్టి డాడీ మేము ఉన్నాం కదా. అంటే చిన్నప్పుడు చూసుకుంటే అంటే పిల్లలు చిన్నపిల్లలు, హస్బెండ్ అంత కష్టపడుతున్నారు, మీకు ఎప్పుడు అనిపించిందా ఏంటి ఇంత కష్టం మనకి అని ఎప్పుడైనా అనుకున్నారా?
అంటే నేను అక్కడికే వచ్చిన కదా, ఒకటే అనుకున్నా, అందరికంటే నేను మంచిగా ఉండాలి, నా పిల్లలు అందరికంటే మంచిగా ఉండాలని ఒకటే అనుకున్నాను. అట్లా అనుకొని ఏ పని అయినా చేసుకున్నాం ఇద్దరం కలిసి. బయటకు వెళ్ళలే, బయట పని అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఎప్పుడు పంపించలేదు నేను బయటకు, నా పిల్లలు కూడా పంపించలేదు. మేము కిరాయి ఉన్నాం, 1200 కిరాయి ఉన్నాం అప్పుడు. ఓకే, స్టార్టింగ్ లో 1200, తర్వాత 1500, తర్వాత 1800, తర్వాత ఇంకా ఆ ఓనర్ ఆయన ఇల్లు అమ్ముతా అన్నాడు. అది ఇక మేమే కొనుక్కున్నాం. ఇంకా ఇల్లు కిరాయి ఉన్న ఇల్లునే కొనుక్కున్నారు అనమాట. కొనుక్కున్నాం. ఇంకా ఆ ఇల్లు తోటి మాకు ఇదేనా, ఇది కాదు అన్నానగర్ రసూల్పుర. అది కొన్నాకనే మళ్ళీ ఇంకో దగ్గర ఇంకోటి కొన్నాము, ఇంకో దగ్గర ఫ్లాట్ కొనుక్కున్నాము, తర్వాత ఇది కొనుక్కున్నాము. మరి ఇంత దూరం వచ్చేసారు ఎందుకు? అన్నానగర్ రసూల్పుర ఇందిరమ్మ నగర్ లో నాకు ఫస్ట్ ఇది షాపు అండ్ అది నేను ఇండియా ఎక్కడైతే కిరాయికున్నానో అది కొనుక్కున్నా. అంటే మామూలుగా అదే కదా సక్సెస్ అంటే, మామూలు రేటు మనం ఎక్కడ కిరాయి ఉన్నామో అదే కొనేసాం అంటే. ఎక్కడైతే ఉన్నామో అదని రూపాయి ఎక్కువ పెట్టి కొనుక్కున్నాం. మామూలుగా అప్పుడు తక్కువ పోతున్నాయి. ఏముంది, ఇంట్లో ఉండి సంపాదించుకున్న దాన్ని ఇంట్లో నుండి సంపాదించుకున్నాం, దీనికి పెట్టడానికి ఏమున్నది అని చెప్పాను. అదే అవన్నీ ఉన్నాయా? అన్ని ఉన్నాయి, అన్ని అలా ఉంచారు, రెంట్కి ఇచ్చినాము. ఇప్పుడు మేము ఉన్నది అయితే అది మేము వారానికి 2-3 సార్లు పోయి వస్తాం. ఏదైనా అక్కడ చేస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది. వారంలో ఒక రోజు అక్కడ పోయి పడుకుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. ఎక్కడది? అన్నది ఇప్పుడు మన తాడపాడు సిగ్నల్ ఉంది కదా, సిగ్నల్ నుంచి ఎయిర్పోర్ట్ రెంట్కి ఇచ్చారా అలా ఉంచారు? మేమే వెళ్తాం, వేరే ప్లాట్లు కిరాయికి ఇచ్చినాము. అది అట్లా. సో అంటే కంప్యూటర్ పైన అంటే మనం యూట్యూబ్ వరకు చూసుకుంటే మీకు యూట్యూబ్ గురించి అస్సలు తెలియదు. సో సోషల్ మీడియా అంటే ఏంటో తెలియదు. యూట్యూబ్ మీకు తెలిసినంత వరకు సినిమానే, ఆవిడ తెలిసినంత వరకు సీరియల్ చూస్తారా? సీరియల్ చూస్తుండే అప్పుడు మొగలి రేకులు చూస్తుంటే, నేను సిద్దిపేటకి వచ్చినాక అప్పుడు మొగలి రేకులు వస్తుండే. ఇక్కడ మాకు టీవీ లేకుండే, ఏది లేకుండే, ఇంకా హోటల్, ఇల్లు, ఇంకా పక్కన టైం ఎక్కడదు. కానీ నాకు ఆ సీరియల్ అంటే ఇష్టం ఉండే. ఈయన చాలా చూడుపో అంటుండే, పక్కింటి వాళ్ళ ఇంటికి ఒక్క సీరియల్ మొగలి రేకులు అని, అది 8:30కి వస్తుండే నైట్, అది ఒక్కటి చూసేదాన్ని. సూపర్. అంటే సీరియల్లో సినిమాలు తప్ప మనకి యూట్యూబ్ కానీ ఈ సోషల్ మీడియా తెలియదు. ఒక్కసారిగా మళ్ళీ మీరు సోషల్ మీడియాలోకి ఇద్దరు కనిపించారు, అది మీ కొడుకు వల్ల. సో ఇప్పుడు ఎలా ఉంది సోషల్ మీడియా అదంతా? బానే ఉంది. ఇప్పుడు ఒక సీరియల్ గురించి పక్కింట్లోకి వెళ్ళి చూసే ఈమెను చూడాలనుకుని ఇప్పుడు 7.5 లక్షల మంది ఈమెను చూడాలి అని అనుకునే పొజిషన్కి వచ్చింది. అంటే అంత మా యశో ఒక మంచి అదాన్ని ఎన్నుకున్నాడు, ఇవాళ పబ్లిక్లో తీసుకొచ్చి పబ్లిక్ కూడా ఆదరించింది. మామూలుగా ఇలాంటి వీడియోలు చేస్తే కూడా నేను ఒప్పుకోను. ఏదైనా కానీ కంటెంట్ ఉండాలి. సరే ఎన్ని చేసుకుంటూ వచ్చినా కానీ ఒక రోజులో ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ షార్ట్లు, రోజుకు 5 షార్ట్లు మేము షార్ట్ వీడియోలు వదులుతాం. రోజు 5 ఒకటి ఫ్యామిలీ కంటెంట్ ఉండాలి. ఇక తతిమ 4 ఎలాంటివి ఉన్నా పర్లేదు. ఇప్పుడు కామెడీ కానీ మా బిడ్డ డ్యాన్సర్, మంచి డ్యాన్స్ చేస్తుంది ఆమె. మాకు కొరియోగ్రాఫ్ ఆమెనే, మా యూటర్న్స్ క్రియేషన్స్ కొరియోగ్రాఫ్ ఆమె అంతా. మా యూటర్న్స్ క్రియేషన్స్ కు డిఓపి మా అంజీ. ఎప్పుడు తిరిగింది అంటే మీ లైఫ్ లో యూటర్న్ ఎప్పుడు తిరిగిందంటే ఏం చెప్తారు సార్? మాకు నేను సిద్దిపేట నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నా లైఫ్ లో సిద్దిపేట వదిలిపెట్టి హైదరాబాద్కి వచ్చి ఎప్పుడైతే నేను హోటల్లో హార్డ్ వర్క్ చేసినా, నేను అంతా మీరు అన్నారు కదా ఇందాక, మీరు ఎంత సర్జరీ అయ్యకుండా కూడా చేసినా కానీ మీ హెల్త్ మీరు చూసుకోలేదు అని. నా హెల్త్ గురించి నేను భగవంతుడు చూసిండు నన్ను. ఎప్పుడైనా కానీ మా అమ్మలాక మా నాన్నలాక నా వెనకాలనే ఉంటాడు దేవుడు. అంటే నేను అట్లా అనుకుంటాను. నేను ఇలా 1000 రూపాయల పని చేసి వచ్చి కూడా ఇంటికాడ కరెక్ట్ తినే పొజిషన్లో కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను రూపాయి చేస్తే రూపాయి కూడా నాకు వెనకాల పడ్డది. దానికి అన్నిటికీ నాకు ఏలూరు నరసింహస్వామి, ఏలూరు నాచారం, తూప్రాం దగ్గర. నాకు సంతోషమైన బాధ అయినా ఆ స్వామి దగ్గర పోతే 2 రోజులు ఉంటా వస్తా. ఎట్లా అంటే ఏది కోరుకున్నా నాకు కూడా అంతే, ఏది కోరుకుంటే అది అవుతుంది. మా నాన్నమ్మ మా నాన్నని తీసుకుపోయింది, మా నాన్న నన్ను తీసుకుపోయాడు, నేను మా కొడుకుని తీసుకుపోతున్నా అక్కడికి. ఏదున్నా నా సిల్వర్ బటన్ కూడా ఆచారంలోనే ఓపెన్ చేసేసిన. సో గోల్డ్ బటన్ వెయిటింగ్. ఈ యూట్యూబ్ అనేది ఎట్లా అంటే మేము ఒక ఇంత ఎన్ని కోట్ల మందిలా మేము కూడా ఒక 4గురికి ఉపయోగపడుతున్నాం అనే
గర్వం ఎప్పుడు వచ్చింది, మాకెంత హ్యాపీనెస్ ఎప్పుడు వచ్చింది అంటే ఈ సిల్వర్ బటన్ ఇప్పే ముందు ఎప్పుడైతే మేము దీన్ని యాడ్ చేసుకున్నాం అంటే మేము 1,00,000 మంది కాగానే సిల్వర్ బటన్ వస్తుంది. అది నాచారంలో మా ఫేవరెట్ దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడికి పోవాలి. గోల్డ్ బటన్ వస్తే కొండగట్ట ఆంజనేయ స్వామి 50,000 50K వస్తుంది కదండి సబ్స్క్రైబర్స్. అది మా ఎల్లమ్మ తల్లి పెద్దగుండవెల్లి ఎల్లమ్మ. సో ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుంటారు. పెద్దగుండవెల్లి ఎల్లమ్మ దగ్గర అది కేక్ కట్ చేసినాము. అక్కడ ఆమె దగ్గరికి వెళ్తున్నాము, మాకు సబ్స్క్రైబర్స్ 50K అయిపోయారు. అక్కడ కేక్ కోసినాము. వచ్చిన 6 రోజులకే 100K అయిపోయారు. ఆ 100K తర్వాత సిల్వర్ బటన్ వచ్చినాక ఒక 1 month ఆగవలసి వచ్చింది. అంటే మాలలు అవన్నీ అయిపోయినాయి. అవన్నీ అయిపోయినాక దాన్ని కొద్దిగా టైం పోస్ట్ పోన్ చేసి మనం పోదాం అనుకొని నాచారం వెళ్ళి విఐపి దాంట్లో అంటే ఇవి సిల్వర్ బటన్ స్వామివారి పాదాల దగ్గర పెట్టి చేసుకోవాలనే మా కోరిక అన్నట్టు. కానీ దాని టికెట్ అడిగితే అది మీకు ఇవ్వరండి, విఐపీలకి ఇస్తారు. అది అలాంటిది ఏం లేదు. విఐపి దర్శనాలు అంటే విఐపీలకే ఉంటుంది. అది అంటే అలాంటి టికెట్లు ఏమన్నా ఉంటే ఎంతైనా ఖర్చు కొనుక్కుంటాం. 1000 అయినా 500 అయినా ఎంతైనా పెడతాం. అందుకని మాకు అనుకుంది వచ్చింది యూట్యూబ్ నుంచి, అది అమెరికా నుంచి వస్తుందట. ఇది అట్లా మాకు అమెరికా నుంచి వస్తుందట. ఎన్ని దేశాలు ఎన్ని సముద్రాలు దాటి వచ్చి దాన్ని మనం అట్లా చేసుకుందాం అనే ఉద్దేశంతో అడిగితే లేదన్నారు. నేను సరే ఏం చేస్తాం, లేదంటే ఇతరులకి దండం పెట్టుకుని పోయినాం. ఇక పంతులు చూసి ఏంటిది అది అంటే సిల్వర్ బటన్ అంటే యూట్యూబ్లో చూసిండంట. అది మిమ్మల్ని నేను చూసినట్టు అనిపిస్తుంది అని అంటే ఇట్లా యూట్యూబ్లో అంటే కరెక్ట్ కరెక్ట్ అదేంటిది అని అంటే సిల్వర్ బటన్ ఇక్కడ వాళ్ళు అక్కడ నిలబడి రా అని చెప్పి తీసుకుపోయాను. ఆ విఐపి దర్శనానికి గర్భగుడిలోకి తీసుకెళ్ళి అది ఆ స్వామివారి పాదాల దగ్గర పెట్టి మేము ఏదైతే అనుకున్నాం అది ఇక దేవుడు నా వెనకాల ఉన్నాడని అనుకోవాలన్నా లేదంటే ఉంటది. అందుకే నేను ఎంత చేసినా భగవంతుడు నాకు ఆల్రెడీ ఓపెన్ హార్ట్ సర్జరీ ఎంబీఆర్ అంటే చాలా పెద్దదండి. ఆ వాల్ కట్ చేసి స్టీల్ వాల్ ఒకటి మెటల్ వాల్ వేసి అది ఓన్లీ దానికి 10 years వ్యారంటీ ఇచ్చిండు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ సర్జరీ చేసుకోవాలని. ఇక భగవంతుని వాళ్ళు ఇప్పటికీ 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అయిపోతుంది. దాని జోలికి ఏం రాలేదు, మనం దాని జోలికి పోతే డాక్టర్ పర్లేదే బాగున్నావా మంచిగా ఉన్నావా అట్లా. సో ఎప్పుడు ఇంటి ఫుడ్ తింటారా, బయట ఏమైనా తింటారా? ఇంటి ఫుడ్ అందుకే ఇంట్లోనే చేస్తాను అన్ని. ఇంట్లో మేము అంటే 4 పిల్లలకు కూడా అంతే, పిల్లలకు కూడా చేసి పెడతాను. వెరైటీలు అన్ని ట్రై చేస్తుంటాం మేము చేస్తుంటాం. సో ఇప్పుడే తెలిసింది. అండ్ ఇంకోటి అంటే మీ లైఫ్లో ఇప్పుడు హ్యాపీగా నవ్వుతున్నారు, మంచిగా యూట్యూబ్లో వ్యూవర్స్ వస్తాయి, రాజు లాంటి కొడుకులు ఉన్నారని అంటారు, చాలా బాగుంది. బట్ స్టార్టింగ్ స్టేజ్లో వీళ్ళు ఇలా చేస్తానంటే కొడుకులు చదువుకోకుండా జాబ్ తెచ్చుకుంటే బెటర్ కదా అని అంటారు చాలామంది, ఆ నలుగురు చుట్టుపక్కల ఉన్నారు. సో అలా ఎవరు అన్నారా మీకు? ఎవరు అనలే కానీ నాకే అనిపిస్తుండే మా చుట్టాలనే ఇట్లా అన్ని ఇట్లా ఏమంటారు ఇట్లా గిఫ్ట్స్ ఇట్లా కాలేజ్లలో స్కూళ్ళల్లో ఇట్లా ఇస్తుంటారు చూడే, ఏమంటారు ప్రైజ్ గోల్డ్ ఇట్లా మెడల్స్ అవన్నీ ఇస్తుండే కదా. నేను అనుకునేదాన్ని నా కొడుకులకు కూడా ఇట్లా వస్తే నేను సంతోషపడుతుండే, కానీ వాళ్ళకి చదువు నాకు అట్లా ఇష్టం ఉండాలని చూసుకునే. కానీ మా చిన్న బిడ్డకు వచ్చినాయి, ఆమె డాన్స్ బాగా చేస్తుంది, స్కూల్ ఇచ్చిర్రు. ఆమె చిన్న బిడ్డ కానీ చిన్న గిఫ్ట్లు తీసుకుంటే ఎంతో ఆనందపడ్డా, చాలా సంతోషపడ్డా ఆమెకు వచ్చినందుకు. వచ్చినాయి కానీ యశుకు ఇది వచ్చినప్పుడు చాలా సంతోషం. అన్నిటికన్నా ఎక్కువ అట్లా చాలా సంతోషపడ్డా అప్పుడు ఇది వచ్చినప్పుడు. సో మొత్తం అంటే మీ పెళ్ళైన తర్వాత ఇప్పటి వరకు మీరు బాధపడ్డ సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు? ఎప్పుడు బాధపడలేదు నేను, ఇప్పుడు బాధపడలేదు. మా నాన్న చనిపోయినప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిన అప్పుడే మా పెద్ద దిక్కులు ఇద్దరు. సో మీ నాన్నగారు మా నాన్నగారు చనిపోయాడు, ఫస్ట్ చనిపోయాడు. వీళ్ళ నాన్న 2020లో వీళ్ళ నాన్న చనిపోయాడు. అంటే ఇప్పుడు ఏంటి మీరు యాక్టింగ్ అని అంటున్నారు, అంటే యాక్టింగ్ అంటే ఇష్టం, ఇప్పుడు చేస్తున్నారు, అంటే ఫ్యూచర్లో కూడా సినిమాల్లో చేస్తారా లేకపోతే మనం యూట్యూబ్లోనే కంటెంట్ అందిస్తామా? ఇక సినిమాలలో తీసుకునేంత ధైర్యం ఎవరు చేయలేదు. ఎందుకలా? అది మనకు మన డిఫెక్ట్ మనకు తెలుసు. అది కాదులేండి, మేము ఏదైనా అంత ఛాన్స్ మాకు ఏదైనా వస్తే మా దాంట్లోనే ఏదైనా చిన్న రోల్ వేసుకుంటున్నాం మా మటుకు మేము. ఇంకా వేరే వాళ్ళ దగ్గర పోయి చేయాలంటే మీరు అడిగారు చూడండి ఇందాక, మీరు కెమెరా ముందరికి వెళ్తే మీకు ఏదైనా ఫియర్ ఇట్లా కొత్తగా
భయం అనిపించలేదని. వేరే వాళ్ళు ఎవరో అయితే భయం ఉంటుందండి. మనోళ్ళే అయితే కాబట్టి మనోళ్ళే అంత మా వాళ్ళే కదా. ఉమ్, ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు వేరే యాక్టర్లను తెచ్చుకొని వాళ్ళు చేయాలంటే కూడా వాళ్ళు చేస్తారో చేయరో కూడా నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళకి భయం, అవును వాళ్ళు కొత్త వాళ్ళే. ఇప్పుడు మేము పాత వాళ్ళ ముందర చెప్పాలంటే మేము కొత్త వాళ్ళం, వాళ్ళ ముందర చేయాలంటే కూడా మాకు కూడా భయం. ఉమ్, అలాంటివి కాకుండా అంతా మేమే చేసుకున్నాం కాబట్టి మాకు అలాంటి భయం లేదు. ఆల్రెడీ భయం వెళ్ళిపోయింది. ఫస్ట్ ఇంటర్వ్యూ పోయినప్పుడు కొంచెం భయం ఉంటుండే, ఇప్పుడు 5వ ఇంటర్వ్యూ ఇంకా భయమే లేదు, దుమ్ము లేపుతున్నారు. అట్లానే ఏం లేదు. కాకపోతే ఏంటంటే పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కదండి. అంటే అదే సార్, యాక్చువల్లీ మనం ఎంత పాజిటివ్గా ఉన్నా సోషల్ మీడియాలో నెగిటివ్ ఎక్కువ ఉంటుంది. సో బ్యాడ్ కామెంట్స్ కావచ్చు, నెగిటివ్ కామెంట్స్ పెట్టడం కానీ ఉంటాయి అనమాట. అది ఎంత నీట్గా చేసినా వాళ్ళు ఏదో ఒకటి పెడుతుంటారు. మరి అలాంటి పెట్టినప్పుడు ఏంటంటే మనలాంటి అంటే మన మిడిల్ క్లాస్లో ఏంటంటే బాధ అనిపిస్తుంది, అలాంటి తీసుకోలేము మనం. సో మనం ఎంత మంచి చేస్తున్నా వాళ్ళు ఎందుకు ఇలాంటివి పెడుతుంటారు అని. సో అలాంటి మీ వరకు ఇప్పుడు వచ్చాయా? అలాంటివి ఏం రాలేదు, అంతా దానికి ఏం రాలేదు. మేము మా కంటెంట్లో చూస్తుంటే దాదాపు ప్రతి దాని వెనకాల ఒక 50 నుంచి 150, 200, 500, 1000 పైన ఉన్నాయి. మేము ఎంతసేపటికి మా ఫ్యామిలీ తరపునే చేస్తుంటాం కాబట్టి అది. కాకపోతే కొన్ని వేరే వాళ్ళవి తీసుకొని మనము చేయవలసింది. అంటే ఇప్పుడు వస్తున్న దాన్ని కొంచెం ట్రెండ్ బట్టి తీసుకొని మనం దాన్ని కొంచెం మార్చి చేస్తాం మేము. అది చేయడం వల్ల వాళ్ళది కాపీ కొట్టిరు, వీళ్ళది కాపీ కొట్టిరు అని చెప్పని. అంటే రోజుకి 5 వీడియోలు ఇవ్వాలంటే సొంతంగా రాసుకునే తీయలేము కదా. అవును, అన్ని కష్టం కదా. కొన్ని కాపీలు, కొన్ని కామెడీలు, కొన్ని అట్లా చేస్తున్నాము. మా దాంట్లో అన్ని కాపీలేమి ఉండవు. కాకపోతే ఏదో ఒకటి చేసినప్పుడు ఏదో ఒకటి పెడుతుంటారు. అటువంటి వాళ్ళకు మంచి అందియాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. కానీ మీరేదో మమ్మల్ని తిట్టాలని కాదు, వాళ్ళు ఏదో తిట్టాలని కాదు. కాకపోతే ఏంటంటే కొంతమందికి ఆ నోటి దూల ఉంటుంది, కొంతమందికి అది ఉంటుంది. కొంతమంది ఎట్లా అంటే వీళ్ళు మా ముందట ఉన్న వాళ్ళు మాకంటే పోతున్నారని కొంతమంది మా వాళ్ళే, మా పిల్లలనే కావచ్చు, లేకపోతే అట్లాంటి వాళ్ళు 100 కామెంట్లో ఒకటి అలాంటిది ఏదైనా నర్వస్ చేసేది ఏదైనా ఒకటి వస్తే కొంచెం మేము అదైతుంటాం. సో మొత్తానికి అయితే ఫ్యూచర్లో కొడుకులకి ఎలా నచ్చితే అలా ఉండని అని వదిలేశారా? వాళ్ళ ఇష్ట ప్రకారం అట్లా వదిలేయలేదండి. వాళ్ళను వెనకాలండి ముందుకు తీసుకెళ్తున్నా. అంటే వాళ్ళు ఎలా ఉంటే అలా అని కాదు, వీళ్ళు వచ్చిర్రు, లేదో వచ్చిర్రు మనకేదో 5 లక్షలు అయిపోయారు అని ఇచ్చిపెడితే నేను ఊరుకోను. ఇది ఎంత మటుకు అనుకున్నాం అంత మటుకు పోవాలి అంతే. మనకి ఇది మనం ఎంత చేసినా మనకు వస్తలేదు అని అనుకున్నప్పుడు ఇది పక్క పెట్టేద్దాం. మళ్ళా హోటల్ దందా మనకు ఉన్నది మనకు వచ్చింది. ఇంకా హోటల్ దందా అనుకునేది లేదులే, ఈ లోపు గట్టిగానే వెళ్ళింది కదా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మనది ఎప్పటికీ ఇదే స్టార్ ఉంటుందని మనకు. అవును, మీరు ఆప్షన్ కింద ఒకటి పెట్టారు. చూసుకుంటూ వస్తున్నా కదా, ఎంతో మందిని చూసుకుంటూ వస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఎప్పటికైనా కానీ కంపల్సరీ. నాకైతే మీ యూట్యూబ్ ఛానల్ చాలా క్యూట్గా అనిపించింది. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా యూట్యూబ్ ఛానల్లో ఒక హస్బెండ్ వైఫ్ ఉంటారు, లేదంటే ఫ్రెండ్స్ అని ఉంటారు. బట్ ఒక ఫ్యామిలీనే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని ఒక ఫ్యామిలీ మొత్తం దాంట్లో ఉండడం అనేది చాలా క్యూట్గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చే కొంతమంది జనరేషన్కి కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. అంటే కలిసి ఉంటే కలిసి సుఖం అంటారు, అలా కలిసి ఉండాలని అనుకుంటారు. మీకు ఆవిడ నిజంగా చాలా తోడు, ఆవిడ సపోర్ట్ ఉండడం వల్ల మనం ఇంతవరకు వచ్చాం. అలాగే మీ కొడుకు కూడా కోడలు బాగా సపోర్ట్ అనుకుంటా. సో మీ ఇద్దరిని కోడలు అనుకోవట్లేదు, అమ్మ కూతురు, తల్లి కూతురు. కామెంట్స్ అట్లనే పెడతారు, ఇద్దరు తల్లి కూతురు లెక్క ఉన్నారు అని. మా వీడియోస్ చూస్తే మీకు నెగటివ్ కనబడదు, మొత్తం మంచిగా కనబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.